అక్క ఒక బగారా రైస్ చికెన్ ఫ్రై వెజ్ మాకు వెజ్ అక్క. సామరే అక్క నేను వచ్చి ఛాన్స్ చెప్పాను. మీకేం కావాలి? ఆగరా. అక్క నేను మొత్తం రేట్ అక్క నా బిల్ ఎంత? మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. వెయ్యా? నేను కుమారుని అనుకున్నావా? కళ్ళ కూడా అవ్వలేవు. ఏ ప్రెస్ అదవా? నీకు 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే షాపులో అర్థాలు పెడతావా? ఎవడ్రా నువ్వు? నేను నీకు పనిచ్చినోడ్నే. ఏటు పని చేయకుండా పడుకున్నావు? పడుకోవడం ఏంటయ్య గారు, కల్లో కూడా పని చేస్తుంటే నేను. అందుకే నేను బయట పని చేయడం మానేసు. దీనికి ఈ మధ్య పని కంటే పగటి కళ్ళు ఎక్కువైపోయినాయి. అమ్మగారు కూర్చోండి. నేను కల్లో ఎంత రిచ్ అయ్యానో తెలుసా? నా ఒంటి మీద ఉన్న బంగారం మోయడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నా. నువ్వే ఒక పని మనిషివి, మళ్ళీ నీకు ఒక పని మనిషా? నేను నమ్మను. ఆ పని మనిషి ఈవిడే అని తెలిస్తే గుండెపోటు చచ్చిపోద్దేమో. ఏడ్చారు బంగారం పోయడానికి పని మనిషా? నాకు చెప్తే మనపురంలో తాకట్టు పెట్టేసేవాడిగా. తాకట్టు పెట్టినా తరగని బంగారం, ఖర్చు పెట్టినా కరగని ఆస్తులున్నాయి సార్. అయితే నిజంగానే కల. అవునయ్య గారు, మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చానా? మన రేసులో రికార్డు కూడా కొట్టాను తెలుసా? ఎక్కడా? వీడియో గేమ్లో. గేముల్లో కాదయ్య గారు, గల్లీలో నడపడం వచ్చా అంటున్నా. రాదు. మరి నా కల్లో డ్రైవర్గా వచ్చారేంది? ఏడ్చారు నేను నీకు డ్రైవర్గా వచ్చానా? జీతం ఇచ్చేవాడి మీద జోకులు వచ్చి జీవితం తలగిందులు అయిపోతే ఆల్రెడీ మా హీరో చెప్పాడు. నువ్వు ఆగరాజు, ఇంతకీ కల్లో నీ క్యారెక్టర్ ఏంచారు? నేను పెద్ద కార్లో వచ్చి వచ్చి కర్రీలు వడ్డిస్తానా అంట. చారు కర్రీ వడ్డిస్తే రిచ్ అవ్వరు చారు, మనీ క్యారేజ్ చేస్తే రిచ్ అవుతారు. ఆయన పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. అసలు కళ ఏంటి చారు? నేను కూడా కుమారి ఆంటీ లాగా పెద్ద బిజినెస్ పెట్టి చాలా ఫేమస్ అయిపోయి ఫుల్ డబ్బులు సంపాదించారంట అమ్మగారు. ఏంటి మన కుమార్ ఆంటీ లాగా? అయితే డబ్బులు వస్తాయా? వస్తాయేంటాయి గారు, ఏర్లా పారతాయి, రాళ్ళలా దొరుకుతాయి, మంచులా జారుతాయి. చారు నీ కళ మిగిలిపోకూడదు, అది నిజం చేద్దాం. అవును చారు, పెద్దోళ్ళు ఏమన్నారు? కళలు కనమన్నారు, కన్న కళలను సార్థకత చేసుకోమన్నారు. సార్థమా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? చారు ఇంకేం ఆలోచించుకు, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయి, నీకు మా సహాయం ఉంటది. కావాల్సింది సహాయ సహకారాలు కాదు సార్, పెట్టుబడికి డబ్బు. అది నువ్వు సంపాదిస్తావు కదా చారు. సంపాదించాలంటే ఖర్చు పెట్టాలి కదా అమ్మగారు, ఖర్చు పెట్టాలంటే పెట్టుబడి కావాలిగా. అయినా మీరు ఇప్పుడిప్పుడు కుమారి ఆంటీని ఫేమస్ చేశారు కానీ ఆమెది కూడా మా ఏరియానే. ఒకసారి నన్ను చూసి చెయ్యి కూడా ఊపింది తెలుసా? నీకోసమా? అది ఆటో కోసం అనుకోండి, అది వేరే విషయం. చారు మేము పెట్టుబడి పెట్టడం తప్పదంటావా? తప్పదమ్మగారు. సంజయ్ నువ్వు అసలు పక్కన ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏంటి రాజు? ఇప్పుడు ఆ పెట్టుబడి కోసం ఆలోచించమనుకో, ఫ్యూచర్ లో రోజుకు 10,000 వచ్చే ప్రాఫిట్ మిస్ అయిపోతాం. కరెక్టే, కానీ 10 రూపాయల కంటే ఎక్కువ అడుగుతాను. బిజినెస్ లో 10 రూపాయలు 11 రూపాయలు ఆలోచించకూడదు సంజయ్. అంతే అంటావా రాజు? అంతేగా సంజయ్, ఆల్రెడీ కుమార్ అంటే చూసావా ఎంత ఫేమస్ అయిపోయిందో? ఫ్యూచర్ లో మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది. అయితే ఓకే, అది వెళ్దాం. ఓకే చూసారా, ఇంక ఫ్యూచర్ లో లాభాలే లాభాలు. సంజయ్ సంజయ్ ఏం మాట్లాడుకుంటున్నారు? చారు బేసిక్ గా ఇంత పెట్టుబడి అయితే నేను ఎవరి మీద పెట్టను, కానీ నీ మీద నమ్మకం ఉంది నాకు. మీ నమ్మకమే నా పెట్టుబడి సార్. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏం చారు? నాకు మాత్రం ఏం తెలుసు, అడుక్కోవాలి. అడుక్కోవాలా? అదే కనుక్కోవాలి. నాగలింగం అని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి తెలియని పని లేదు, వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. రాజు, ఇప్పుడు మనం చేసే బిజినెస్ కి వేలలో ప్రాఫిట్ వస్తుందంటవా? ఇంకెక్కడున్నావు సంజయ్? మినిమం లక్షల్లో వస్తుంది. అవునా? రాజుగారు, నాగలింగం వచ్చాడు. నాగలింగం అన్నా బోర్లింగంలో ఉన్నాడు. మీరు ఆగండి అయ్యగారు, మనిషి గేదెలా ఉన్నా కూడా ఆ ఒంటి మీద బంగారం చూడండి, దగదగా మెరుస్తుంది. 30 లక్షలా? సరే ఒక నిమిషం లైన్లో ఉండి ఇప్పుడే కొడతా. 30 లక్షలా? వచ్చింది చూసుకోరా. సరేరా, చిన్న పని మీద బయటకు వచ్చినా, డీల్ అయినాక ఫోన్ చేస్తా, సరేనా? ఇప్పుడు భలే గొర్రె వీడే అనుకుంటా. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ చూసానే? మిమ్మల్ని పిలిచి నేను నాగలింగం గారు. ఓకే, గొర్రెలా ఉంటే వీడే అనుకున్నా. ఇంతకీ వీడేవాడు? మా ఓనరు. ఇంతకు నువ్వెవరు? మా పని మనిషి. కాదు, నాకు పనిచ్చిన మనిషి అంతే. ఇంతకి ఇక్కడ నాకేం పని? మాకు ప్రాసెస్ చెప్పాలి, మేము అందరం కలిసి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం, దానికి మీ డైరెక్షన్ కావాలి. నా డైరెక్షన్? సార్ ఇదంతా చెప్పే ముందు నాకు చిన్న డౌట్, మీ ఒంటి మీద ఉన్న బంగారం అంత రియలే కదా? రియలా? కేజీఎఫ్ గోల్డ్
24 క్యారెట్స్. నా బాడీలో ఏదైనా ఒరిజినల్ ఉందంటే ఈ గోల్డ్ ఒకటే. అంటే మీరు ఒరిజినల్ కదా? గోల్డ్ ఫేక్ కాదని చెప్తున్నా. ఈ ప్రశ్నలు వదిలేసి ఫస్ట్ పాయింట్కి రండి. నాకు ఇప్పుడే తెలిసింది. ఏమర్థమైంది? మీకేం తెలీదని. సర్లే, సమస్యలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం నా అలవాటు. అయితే డబ్బులు అక్కర్లేదా? కమిషన్ ఇస్తే చాలు. ఈ ప్రాసెస్కి మినిమం 15,000 ఖర్చు అవుతుంది. 15,000 అంటే చాలా మిగులుతుంది. హలో, నేను చెప్పింది నెలకు కాదు, రోజుకు 15,000 ఖర్చు అవుతుంది. ఏంటి? అవును. పొద్దున్నే 3ంటికి లేవాలి, పని స్టార్ట్ చేయాలి, కూరగాయలు కట్ చేయాలి, తర్వాత వంట స్టార్ట్ చేయాలి, రైసు కర్రీస్ ఫ్రైలు ఇవన్నీ చేయాలి, నాన్ వెజ్ వెజ్ సపరేట్ గా ఉండాలి, తర్వాత ఇవన్నీ మోయడానికి మనుషులు, తీసుకెళ్ళడానికి ఆటోలు, ఇవన్నీ కలిపి డిస్కౌంట్ తో పోను ఫైనల్ రేట్ అదే. అదే తెలియకడుతుంది సార్. అంతే చెప్పు డిస్కౌంట్ లో పోవడం అంటే ఇంకా సేపు ఆగితే నేనే పోయేలా ఉన్నాను. మీరు ఆగండి రాజు గారు. నాగలింగం గారు, పైసా ఖర్చు లేకుండా ప్రాఫిట్ వచ్చే పని ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఒక నిమిషం, అర్జెంట్ కాల్, మళ్ళీ వస్తా. నాకు డౌట్ ఉంది సార్, ఒక నిమిషం ఆగండి. ఏంట్రా మంచి బోని బేరంలో ఇప్పుడు ఫోన్ చేసావు? అవునరా, పాపం ఏదో కొత్త బిజినెస్ పెట్టాలంట. మన గురించి తెలియక పిలిచారా బక్రాగాళ్ళు. మినిమం విలువ నుంచి 1,00,000 గుంజాలు రోయ్. అమ్మో, సరే మరి ఉంటా. సంజయ్, ఇప్పుడు మనకు ఫస్ట్ మంత్ ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ డబ్బులతో ఏం కొంటాం? నా మెడలోకి గోల్డ్ చైన్ కొనుక్కుంటా. ఛీ, ఎప్పుడు నీకోసమే, నా కోసం కొంటా మనకు ఆలోచన కూడా లేదు నీకు. అమ్మగారు, ఆ నాగలింగం గాడు పెద్ద ఫ్రాడ్ గాడు. మన గురించి తెలియక పిలిచారా బక్రాగాళ్ళు. మినిమం విలువ నుంచి 1,00,000 గుంజాలు రోయ్. అయ్యో చారు, ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటండి? మీ బాధ నాకు అర్థమైంది. మీరు 1,00,000 అడ్వాన్స్ కొట్టారనుకోండి, రోజుకి 20,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి డబ్బులు తీసుకోండి. 1,00,000 ఇస్తే సరిపోద్దండి. సంజయ్, ఆ బిరువు 1,00,000 రూపాయలు కొనుక్కున్నారు. ఆగండి అమ్మగారు, మనం ఇన్ని డబ్బులు ఇచ్చి నేను నమ్ముతున్నాం, మరి ఆయన కూడా మనం నమ్ముతుండో లేదో మనకు తెలియాలిగా. తెలియాలి కదా. నమ్ముతాను. బిజినెస్ అంటే నమ్మకం, నమ్మకం అంటే బిజినెస్ కదా. నేను మొన్న ఓ మ్యాజిక్ నేర్చుకున్నా, అది చూపిస్తా. మ్యాజిక్ నమ్మకానికి సంబంధం ఏంటి? చూసారా సార్, నేను మ్యాజిక్ చేస్తా అంటేనే నమ్మట్లేదు, ఇక మనం బిజినెస్ ఎట్లా నమ్ముతాం సార్? అయ్యో నాగలింగం గారు, బిజినెస్ అంటే నమ్మకం. మీ మీద మాకు నమ్మకం ఉండాలి, మా మీద మీకు నమ్మకం ఉండాలి. సర్లే, ఏదో ఒకటి కానిచ్చేయండి. అయితే మీ దగ్గర నోటు ఉందా? ఒకటే 100 రూపాయల నోటు. సూపర్, బాగా చేసావు. బేసిక్ గా 100 200 చేయడం, 20 50 చేయడం అవన్నీ కామన్. ఇలాంటివి కాకుండా ఆ గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ డబుల్ చేయగలవా? నీ బంగారం అయ్యా. చూసారా సార్, ఇంకా నమ్మకం రాలేదు మన మీద. చూసారా నాగలింగం గారు, బిజినెస్ అంటే నమ్మకం. మీ మీద మాకు నమ్మకం ఉండాలి, మా మీద నీకు నమ్మకం ఉండాలి. ఇంకే బిజినెస్ చేద్దాం చెప్పండి ఎలాగైతే. మీరు కూడా వదండి, మీరు కూడా. మ్యాజిక్! నా బంగారం ఏది? నా బంగారం ఏది? మంత్రంలో తప్పు జరిగినట్టుంది. నేను మా గురువు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. మీరంటే ఫోన్ చేస్తా. హలో గురువు గారు, మీరు మొన్న నాకు నేర్పించిన మ్యాజిక్ ఇక్కడ చేస్తే నిధి మాయమైపోయింది. అదొకసారి పోతే మళ్ళీ రాదా? నా బంగారం ఏది? ఏంటి గురువు గారు, బిజినెస్ పేరుతో లక్షలు మోసం చేస్తూ ఇళ్లలో తిరుగుతున్నారా? అలాంటి బోర్డులింగం వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారు సార్? వస్తే ఊరుకుంటావా ఏంది? సరేలేండి. సరే అండి, ఇందాక అర్జెంట్ కాల్ వచ్చింది కదా, నేను వెళ్తున్నా, మళ్ళీ కలుస్తా. ఇక్కడికి రా వెళ్ళేది? నీ నాటకాలు మాకు తెలియదు అనుకుంటావా? కావాలంటే గోల్డ్ తీసుకున్నాను. ఏంటిదిరా తీసుకునేది? అది రోల్డ్ గోల్డ్ అని మాకు తెలియదు అనుకుంటావా? ఏంటి గారు ఎవరు చుట్టుపట్టుకుంటా
ప్లీజ్ అండి మీకు దండం పెడతాను వదిలేండి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయండి ప్లీజ్ అండి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా సరే ఇలాంటి నాటకాలు వేసావనుకో ఉరుక్కుంటొచ్చి మరిదంతా నేను థ్యాంక్స్ అండి సరే 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 అండి చారు నీ ప్లాన్ సూపర్ చారా మజాక ఈ స్మార్ట్ పర్మిషన్ మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. అట్లుంటది మనతోటి.